హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనము మిర్చి కటింగ్ చేపిస్తున్నాం అనమాట. నిన్నటి నుంచే అండి, చూస్తున్నారు కదా. ఎవరమ్మా మంది? లింగనపేట నుంచి వచ్చారా? లింగనపేట నుంచి అయితే మనం తీసుకురావడం జరిగిందనమాట. ఎట్లుందమ్మా మన దాంట్లో మిర్చి కాపు? పర్లేదంటారా? బాగుందా? మంచి చికెన్ కాపే ఉందా? బాగానే ఉందా? ఓకే. ఈ తాలు ఏమైనా కనిపిస్తుందా నా దాంట్లో? తాలు లేదు కదా నా దాంట్లో. ఇది మిత్రులారా, ఈరోజు అయితే మనము మిర్చి కటింగ్ చేపిస్తున్నాము నిన్నటి నుంచి అనమాట. ఎంతమంది వచ్చారు మీరు? ఇవాళ 9, నిన్న 12. రేపు పెరుగుతారా? ఓకే. ఇవాళ సండే కదా. ఓకే. చూడండి మిత్రులారా, ఏ విధంగా ఉందో. మందేనమాట ఇది. వస్తాయి అన్నీ వస్తాయి. మీరు ఏ చెప్తే అదే వచ్చేస్తుంది. మీ ఊరోళ్ళు చూస్తారు మళ్ళీ. పచ్చికాయలు చూసుకోవచ్చు, దాంతోపాటు కాపు చూడవచ్చు ఏ విధంగా ఉందో. ఫైనల్గా మనము మిర్చి కటింగ్ అయిన తర్వాత మార్కెట్కి బస్తాలు తొక్కేటప్పుడు ఎన్ని బస్తాలు అయినాయి, ఎన్ని క్వింటాలు అవుతుంది, అది కూడా మీకు వీడియో ద్వారా తెలియజేస్తానండి. కొత్తగా చూసే రైతులారా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం వ్యవసాయాన్ని, ఈ మిరప తోటని ఎలా సాగు చేస్తున్నాము, ఎలాంటి మందులతో ఇంతవరకు నెట్టుకుంటూ వచ్చాము, పెట్టుబడి ఎలా ఇంత తక్కువలో ఎలా పండిస్తున్నాను అనేది మన ఛానల్ రెగ్యులర్గా వాచ్ చేస్తుంటే తెలుస్తుందండి. సో మనం ఎలాంటి మందుల్ని స్ప్రే చేస్తున్నాము, ఎన్ని డేస్లకు స్ప్రే చేస్తున్నాము, దాంతోపాటు మొక్కకు మొక్క ఎంత దూరం పెట్టుకోవాలి, దాంతోపాటు ఎలాంటి మందుల్ని అడుగు మందుగా ఇవ్వాలి, ఎలాంటి మందుల్ని కింద ఇస్తే కాయ సైజు వెయిట్ రావడము, ఇగో ఇలా కాపు రావడము, సైజు కూడా బాగుందన్నమాట. ఇప్పుడు మన దాంట్లో మనకు వాటర్ ప్రాబ్లం ఉందన్నమాట. సో ఇక మందులు కొట్టడం అనేది బంద్ చేశానండి. వాటర్ అనేది సరిపోవడం లేదనమాట. చెప్పాను కదా లాస్ట్ వీడియోలోనే. ఇక్కడ మేజ్ వేయడం జరిగింది. దానివలన గ్రౌండ్ వాటర్ అనేది ఇంకిపోవడం వలన బోర్ నుంచి వాటర్ అనేది రావడం లేదనమాట. సో అందరి తోటలు ఇక్కడ ఆల్మోస్ట్ అందరిది ఇదే పరిస్థితి అనమాట. సో సమయము 11:30 కావస్తుందన్నమాట. ఈ సమయంలో మనమైతే వీడియో చేయడం జరుగుతుందండి. చూసుకోవచ్చు రైతన్నలారా. ఇంకో కాపు చూడండి. నేను చెప్పిన వెరైటీ చాలామంది వేసుకున్నారనమాట. వేసుకున్న ప్రతి ఒక్కరి తోటలు ఇలాగే ఉన్నాయండి. నెక్స్ట్ టైంకి ఇంకా బెస్ట్ వెరైటీలు ఏవే ఉన్నాయో నేను మార్కెట్లో తిరుగుతున్నాను కదా, ఫీల్డ్స్ తిరుగుతున్నాను. దాంట్లో మనము మంచి వెరైటీని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ ఇయర్ వేసుకుందాము. చూడండి, తాలు కూడా పెద్దగా లేదనమాట మన దాంట్లో. తాలు రాకుండా ఎలాంటి మందుల్ని కొట్టుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు చేపట్టాలి అనేది కూడా మన వీడియో రెగ్యులర్గా ఫాలో అవుతుంటే తెలుస్తుందండి. మ్యాక్సిమం అన్నీ టెక్నికల్ మందులే చెప్తుంటాను. కావున కొత్తగా చూసే రైతులారా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇయర్కైనా మనకు ఉపయోగపడుతూనే ఉంటాయి. దాంతోపాటు సీడ్స్ గురించి అయినా ఏదైనా సరే మన వీడియోలో కాటన్ గురించి అన్ని ప్రతి దాని గురించి వ్యవసాయానికి సంబంధించిన ప్రతి సమాచారం మన ఛానల్ ద్వారా ఉంటుందన్నమాట. కొత్తగా చూసే రైతులారా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి. ఏదైనా సలహాలు సందేహాలు కావాలన్నా కామెంట్ చేసినట్లయితే నేనైతే రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. ఓకే మరి, బాయ్, ఉంటాను. ధన్యవాదాలు.